Subbu's SV Soda Hunt presents Na Prayanam, powered by SVR Catering, Union Hospital, Pradeep Farms, co-powered by Uhu Home Care Cleaning Products, Vijay Krishna Decorations, Vasavi International Packers and Movers, Anchor Dress Courtesy, Sai Ganesh Textiles, exclusive in suitings and shirting, all leading brands fabrics available. Shop number 126, Krishnaveni Wholesale Cloth Market, Panja Center, Vijayawada 1. సుబూస్ ఎస్వి సోడా హంట్ ప్రెజెంట్స్ నా ప్రయాణం. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, ఎస్విఆర్ క్యాటరింగ్ తరపున మన మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ గారు. సునీల్ గారు, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. సో ఎలాగా ఎస్విఆర్ క్యాటరింగ్ గురించి మొదలు పెడదామా, మీ దగ్గర నుంచి మొదలు పెడదామా? సార్ అది లేదే నేను లేను సార్. అంతేనా? సో అయితే ఫస్ట్ మీ గురించి వెళ్దాం, తర్వాత ఎస్విఆర్ దగ్గరికి వెళ్దాం. సో ఎలాగా మీ బర్త్ ప్లేస్, పేరెంట్స్, యువర్ మ్యారీడ్ లైఫ్, చిల్డ్రన్స్, అబౌట్ యువర్ ఫ్యామిలీ. నెగిటివ్ ప్లేస్ వచ్చి ప్రకాశం జిల్లా దగ్గర దర్శి. నాన్నగారు అక్కడి నుంచి విజయవాడ రావడం జరిగింది అనమాట 40 years బ్యాక్. ఓకే. 40 years తర్వాత విజయవాడ వచ్చినాక విజయవాడలో నేను ఇక్కడే పుట్టాను. విజయవాడలో ఇక్కడే పెరిగారు మీరంతా? ఓకే. మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సార్? 2 sisters, బ్రదర్. మీరేనా పెద్ద? లేదు సార్, నేను అందరికన్నా చిన్న. అందరు లాస్ట్? అందునే అల్లరి ఎక్కువ ఉంది. ఓకే. మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది, ఎంతవరకు చదువుకున్నారు? నేను యాక్చువల్గా 6th వరకు చదువుకున్నాను సార్. ఓకే. ఎస్కేపీవి హిందూ హై స్కూల్లో చదువుకున్నాను. ఓకే. 6th అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే చదువు సరిగా అవ్వట్లేదని షాప్ లో పనిచేయడం నేర్పించారు అనమాట. ఏ షాప్ లో చేశారు? మన జనరల్ స్టోర్స్ లో కిరాణా దాంట్లో. నాన్నగారు ఏం చేస్తుండేవారు? నాన్నగారు అప్పటికే క్యాటరింగ్ చేసేవాళ్ళు. డబ్బు విలువ తెలియాలని ఒకళ్ళ దగ్గర పనికి పెట్టారన్నమాట. 100%. ఓకే. దాని వల్ల నాకు డబ్బు విలువ బాగా తెలిసి, పని ఏంటో కష్టం ముందు కష్టం ఏంటో తెలిసింది, దాని తర్వాత డబ్బులు విలువ ఏంటో బాగా తెలిసింది. ఓకే. సో నాన్నగారు క్యాటరింగ్ ఫీల్డ్ లో ఎన్ని సంవత్సరాలు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నాన్నగారు 40 years బ్యాక్ వచ్చారనమాట. వచ్చినాక రావడమే క్యాటరింగ్ లో వర్క్ చేసుకుంటూ క్యాటరింగ్ స్టార్ట్ చేశారన్నమాట. వర్క్ చేసుకుంటూ విడిగా సెపరేట్ గా క్యాటరింగ్స్ అనేవి ఒప్పుకునేవాళ్ళు. ఓకే. అంటే డైరెక్ట్ గా క్యాటరింగ్ లోకే వచ్చారా నాన్నగారు? ఫస్ట్ యాజ్ ఏ కుకింగ్ అది నేర్చుకున్న తర్వాతే క్యాటరింగ్ వచ్చారన్నమాట. ఓకే. సో దెన్ మీరు అలా వర్క్ చేసుకుంటూ వచ్చారు, నాన్నగారు క్యాటరింగ్ చేసుకున్నారు. సో ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు ఈ క్యాటరింగ్ బిజినెస్? 2009లో స్టార్ట్ చేశారు. సో 2009లో మీరు క్యాటరింగ్ దాంట్లోకి వచ్చానన్నారు. సో బిఫోర్ మీది మ్యారేజ్ అయిపోయిందా లేకపోతే ఆఫ్టరా? సో మీ మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పండి. 2013లో పెళ్ళయింది. ఓకే. 2014లో బాబు. ఓకే. ఒక బాబేనా? పాప. బాబు పాప. 2022లో పాప. ఓ, వెరీ రీసెంట్. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారు? బాబు వచ్చి 6th, పాప వచ్చి నర్సరీ. ఓకే. సో మీ వైఫ్ కూడా మీతో పాటు వర్క్ చేస్తుంటారా లేకపోతే హౌస్ వైఫ్? పిల్లలు చక్కగా చూసుకుంటారు. ఓకే. సో 2009లో మీరు క్యాటరింగ్ ఫీల్డ్ లోకి వచ్చానన్నారు. సో బిఫోర్ దట్ నాన్నగారికి హెల్ప్ లో ఉండేవాళ్ళ, లేదు డైరెక్ట్ గానే వచ్చారా? లేదండి, 2000 అంటే ఒక 2-3 సంవత్సరాల ముందు నుంచి నాన్నతో పాటు ట్రావెల్ అవ్వడం జరిగింది. ఓకే. అన్ని నేర్పించారు. ఓ. వంట చేయడం కూడా ఎలా చేయాలో నేర్పించారు. కుకింగ్ కూడా? ఓకే. వంట నేర్పించారు, ప్లస్ ఎంత మందికి ఎలా రాయాలి అనేది కూడా నేర్పించారు. ఓకే. 2007 నుంచే డాడీతో పాటు వెళ్ళడం జరిగింది. 2009లో నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది అవ్వడం జరిగింది. దాని తర్వాత ఆటోమేటిక్ గా ఛార్జెస్ తీసుకోవడం, బాధ్యతలు భుజం మీద తీసుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. అంతే. ఓకే. సో అలాంటప్పుడు ఎస్విఆర్ అనేది నాన్నగారు పెట్టారా బ్రాండ్ నేమ్? ఇది మీరు పెట్టారు? లేదండి, నాన్నగారు పెట్టింది. నాన్నగారు పెట్టిన బ్రాండ్ నేమ్ నే ఆ సంస్థను ఇప్పుడు వరకు అలా తీసుకుని వస్తానే మీ భుజం మీద వేసుకుని కాపాడుకుంటూ వస్తున్నారు దాన్ని. ఓకే. సో ఎస్విఆర్ అంటే ఏంటి అసలు, దాని అబ్రివేషన్ ఫుల్ ఫామ్? సార్ నాన్నగారు పెట్టింది అది శ్రీ వెంకటేశ్వర క్యాటర్స్. ఓకే. శ్రీ వెంకటేశ్వర క్యాటర్స్ అనేది నాన్నగారు స్టార్ట్ చేశారు. ఆ లెగసీని మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఎలా మీరు ఒక్కలే హ్యాండ్లింగ్ ఎలా చేస్తున్నారు అసలు ఏంటి? క్యాటరింగ్ దాంట్లో చాలా వెరైటీస్, చాలా నంబర్ ఆఫ్ గేమ్ ప్లే. ఎందుకంటే ప్రతి కస్టమర్ది ఒక కొత్త జాబ్, ఎలా స్టార్ట్ చేశారు ఏంటి మీరు? ఫస్ట్ ఏంటంటే మనం ప్రతి కస్టమర్ని బట్టి ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క కావాలి, ఇది కావాలి అంటాడు. సో ఇంకొక కస్టమర్ వచ్చి నాకు గ్రాండ్ గా కావాలి, హైలీ గ్రాండ్ గా ఉండాలి, ప్రొఫైల్ వెరీ గ్రాండ్ అండ్ హై బడ్జెట్ ఇవి ఉంటాయి. హ్యాండిల్ చేస్తారు? అవి హ్యాండిల్ చేస్తాను. ఓకే. మినిమం నా దగ్గర వచ్చేటప్పటికి 50 members నుంచి 5000 వరకు చేయడం స్పెషాలిటీ క్యాటరింగ్. ఓకే.
సో మార్కెట్ లో ఎవరు ఇవ్వలేని ప్రైస్ మనం ఇవ్వడం, అది మనది ఒక చాయిస్ అనమాట. 150 రూపీస్ నుంచి అబౌవ్ 1000 రూపాయల వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే సునీల్ గారు, సో మీరు 2009 నుంచి స్టార్ట్ చేశారు. సో ఎలా స్టార్ట్ చేశారు? మీరు అప్పుడు సింగిల్ అయిపోయారు కదా, సో ఎలా స్టార్ట్ చేశారు ఈ జర్నీ? 2009లో స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారి దగ్గర పనిచేసిన స్టాఫ్ తో ఒక 2-3 years రన్ చేశాను. ఎంతమందితో? అప్పుడు ఒక 5 members ఉన్నారు. ఓకే. దాని తర్వాత టీమ్ ని మార్చుకుంటూ కొద్దిగా డిఫరెంట్ గా మీకు అనుకూలంగా ఉండే వాళ్ళందరినీ కలిపి ఒక 10 members ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్నారు. 10 members తో మీరు గేమ్ అనేది స్టార్ట్ చేశారు. సో మీ టీమ్ అనేది కొత్త యంగ్ అండ్ అందరినీ పెట్టుకుని మిక్సప్ చేసుకుని స్టార్ట్ చేశారు. సో ఇందులో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కదా, వెజ్ నాన్ వెజ్ అనేసి. సో ఎలాగా మీరు కస్టమర్ని బైఫర్కేషన్ చేస్తారు? ఓన్లీ మన దగ్గర ప్యూర్ వెజిటేరియన్, ఓన్లీ వెజ్ గార్లిక్ ఆనియన్ లేకుండా ఇవ్వడం, జైన్ ఫుడ్ ఇవ్వడం. ఓకే. సో డిఫరెంట్ గా ఓన్లీ ప్యూర్ వెజ్. అంటే SVR క్యాటరర్స్ ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ప్యూర్ వెజ్, ఓన్లీ వెజ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వాలి, అంతేనా? వెరీ క్లియర్. ఓకే. సో ఏ రేంజ్ ఆఫ్ క్లయింట్స్ ని ఈవెంట్స్ మీరు క్యాటరింగ్ సర్వీస్ చేస్తూ ఉంటారు? మినిమం వచ్చేటప్పటికి 50 members నుంచి 50 members ఈవెంట్స్ కూడా చేస్తారు. అక్కడ నుంచి స్కేల్ అబౌవ్ 5000 వరకు చేస్తారు. అబౌవ్ 5000. సో ఇప్పటిదాకా అబౌవ్ 5000 చేసిన ఈవెంట్స్ ఎన్ని ఉంటాయి? ఒక 2-3 ఉన్నాయి. ఓకే. ఒక 7 years బ్యాక్ వాసవి అమ్మవారి ఆత్మార్పణ అని ఓకే ఒక కార్యక్రమం జరిగింది. 15,000 మందికి చేశాను. 15,000 మందికి ఫుడ్ సప్లై. బా వావ్. 1 town గాంధీజీ హై స్కూల్లో. ఓకే. మారు మోగిపోయి ఉంటుందిగా మొత్తం విజయవాడ మొత్తం అసలు. సో ఓకే, దెన్ అప్పుడు లీస్ట్ మీరు సప్లై చేసిన సర్వీస్ 50 members. 50. సో 50 to 5,000 SVR caterers are capable to do food supply only in veg. ఓకే. చాలా క్లియర్గా ప్యూర్ వెజ్ అని చెప్పారు. సో వాట్ ఈస్ ద ప్రైస్ రేంజ్? ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి మినిమం 150 రూపీస్. ఓకే. 2 sweets, 1 hot, 1 rice ఐటమ్ తో మనం 150 రూపీస్కి విజయవాడలో ఎవరు ఇవ్వలేని ప్రైస్తో మనం ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నాం. సో ఎవరు ఇవ్వలేరు పక్కా. హోటల్లో ఫుడ్ వచ్చేటప్పటికి 140 రూపీస్, 130 రూపీస్ తీసుకున్నారు. ఓకే. వాళ్ళు ఏమి ఇస్తారన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఓకే ఫైన్, వద్దులేండి ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకులేండి. సో 150 రూపీస్కి మీరు స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంటుంది. సో నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఏ రేంజ్ వరకు వెళ్తాయి? కస్టమైజేషన్ బట్టి మినిమం 1000 రూపాయలు కూడా దాటొచ్చు అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ బట్టి. సో మీన్స్ అసలు స్పెషాలిటీ ఏంటి? వాట్ ఈస్ SVR caterers స్పెషాలిటీ? ట్రెడిషనల్ ఫుడ్. ఓకే. మనం ఫస్ట్ ట్రెడిషనల్ కి అవకాశం ఇస్తాం, ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే. ఏంటి స్పెషాలిటీస్ ఏముంటాయి ట్రెడిషనల్ లో? పూర్ణాలు ఉంటాయి, పాల తాలికలు ఉంటాయి, సో ఇలాగా పులిహార అని, మామిడికాయ పులిహార అని, ఇలా డిఫరెంట్ గా కైండ్ ఆఫ్ గా ఉంటది. అది నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఐటమ్స్ అయితే సో చాలా ఉన్నాయి అనమాట. ఒక 7,000 ఐటమ్స్ ఉన్నాయి. 7,000 ఐటమ్స్. సో ఇప్పుడు జనరల్గా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఈవెంట్స్లో. దాంట్లో నేను చాలా చోట్ల చూసినవి బాగా పెడతారు ఐటమ్స్. సో అలాంటి ఐటమ్స్ మ్యాక్సిమం ఎన్ని ఐటమ్స్ వరకు మీరు చేశారు? 120 ఐటమ్స్ ఒక ప్లేట్కి. ఒక ప్లేట్కి 120 ఐటమ్స్. సరే, తినేవాడి ఉద్దేశం తీసి పక్కన పెడదాం. సో చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది జనరల్లీ? మాకేమనిపిస్తుంది, జనరల్లీ తినబుద్ధి కదా మాకు కదా. సో తినేవాళ్ళు బలంటారు సార్. ప్రతి అంటే వచ్చే 100 మందిలో ఒక 5 members ఉంటారు. ఆ 5 members మేము క్యాప్చర్ చేస్తాం. అవునా? ఎందుకంటే వాళ్ళు టేస్ట్ చేసి వాళ్ళను ప్రపంచం మొత్తం చెప్తారా? ప్రపంచం మొత్తం చెప్తారన్నమాట. సో ఫుడ్ బాగుంటది, ఆ రోజు నువ్వు అది పెట్టావు, పలానా ఫంక్షన్ లో చేసావు, చాలా బాగుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. అలాగే నాన్న ఇది బాగోలేదు, ఇది సరి చేసుకొని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో ఒక కస్టమర్ దగ్గర మెనూ సెలెక్షన్కి అంటే మీరు అప్రోచ్కి వెళ్ళినప్పుడు సో ఎలా జరుగుతుంది? అంటే మాకు ఒక ఐడియా ఉంది, మీ ద్వారా తెలియాలి. ఒక్కొక్క ఫంక్షన్ బట్టి టైమింగ్ జరుగుతుంది సార్. సింపుల్ గా ఒక 100-200 లోపు అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లో అయిపోతుంది. ఓకే. ఒకవేళ 500, 1000, 2000 అలా అనుకోండి, మినిమం 4 hours నుంచి 5 hours వరకు 4-5 hours కూర్చొని మెనూ మొత్తం మాట్లాడతాం అన్నమాట. మెనూ అంటే స్టార్టింగ్ మార్నింగ్ టిఫిన్ నుంచి, బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, మధ్యలో వెల్కమ్ డ్రింక్, తర్వాత ఈవినింగ్ స్నాక్స్, నైట్ మళ్ళా మూవర్స్, ప్లస్ నైట్ డిన్నర్ ఆర్ టిఫిన్ అన్ని కంప్లీటెడ్ గా మాట్లాడతారు. ఐటమ్ టు ఐటమ్
ఓకే, ఎంతమందికి ఈ టైంలో ఎంతమంది ఉంటారు, ఆ టైంలో ఎంతమంది ఉంటారు, దాని తగ్గట్టుగా మొత్తం అంతా అవ్వడానికి 4 to 5 hours టైం పడుతుంది. ఒకసారి అయితే 7 hours కూడా పడుతుంది. 7 hours టైం కూడా పడుతుంది. చాలా కష్టం అనిపించదా మీకు అప్పుడు? అలవాటు అయిపోయింది. ఓకే, సో జనరల్గా మీరు ఏ రేంజ్ ఆఫ్ ఈవెంట్స్ ఎక్కువగా చేస్తారు? అంటే మీరు 50 members దగ్గర నుంచి 5000 members వరకు చేస్తారు, బట్ మ్యాక్సిమం జరిగే ఈవెంట్స్ సైజ్? మ్యాక్సిమం జరిగే ఈవెంట్స్ వచ్చేటప్పటికి 500, 600, 700 అలాగా, మేబీ 200 నుంచి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 200 to 1000 వరకు మీరు రెగ్యులర్గా చేసే ఈవెంట్. ఓకే, అది ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క టైప్ ఆఫ్ బట్టి మాట్లాడుకుంటూ వెళ్ళడమే. ఇప్పుడు ఓనీల్ ఫంక్షన్ అనుకోండి ఒకలా ఉంటుంది, మ్యారేజ్ అనుకోండి ఒకలా ఉంటుంది, రిసెప్షన్ అనుకోండి ఒకలా ఉంటుంది అనమాట. అందులో కూడా మెనూని బట్టి మారిపోతూ ఉంటుంది. ఓకే, సో జనరల్లీ ఇప్పుడు మీరు చేసే ఈవెంట్స్లో ఓన్లీ వెజ్ అంటారు, చాలా ఎక్కువ పట్టింపులు కూడా ఉంటాయిగా ఇందులో? ఉంటాయి సార్. ఇందులో బ్రాహ్మిన్స్ ఉంటారు, ఉల్లిపాయ వాడకూడదు, వెల్లుల్లిపాయ వాడకూడదు. సో వైశ్యాస్ లో కొంతమంది ఉల్లిపాయ వాడరు, వెల్లుల్లిపాయ కూడా వాడరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి జైన్స్ ఉన్నారు, వాళ్ళు కొన్ని తింటారు కొన్ని తినరు. వాళ్ళని బట్టి వాళ్ళ కస్టమర్ కోరికలను బట్టి మనం ప్రిపేర్ చేయడం మన స్పెషాలిటీ అన్నమాట. సో దానికే మీకు టైం పడుతుంది, 4 hours 5 hours డిస్కషన్. సో అసలు SVR Caterers స్పెషాలిటీ ఏంటి? సో స్పెషాలిటీ అంటే ఒక పేరే మా స్పెషాలిటీ. ఏంటిది? మా నాన్నగారి పేరు సుబ్బారావు. ఓకే, కాదు, ఇడ్లీ సుబ్బారావు అని పిలుస్తారు. ఇడ్లీ సుబ్బారావు. ఓకే, ఫస్ట్ లో నాన్నగారు టిఫిన్ స్టార్ట్ చేశారన్నమాట. ఆ స్పెషాలిటీ ఏంటంటే ఈ రోజుకి కూడా మేము దాని బ్రాండింగ్ ని ఎక్కడ చూడగట్టాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఫస్ట్ ఇడ్లీ పెడతాం అనమాట. ఇడ్లీలో కూడా డిఫరెంట్ గా రెడీ చేస్తాను అనమాట. వెజ్ ఇడ్లీ ఉంది, డ్రై ఫ్రూట్ ఇడ్లీ ఉంది, పేపర్ ఇడ్లీ ఉంది, తట్టా ఇడ్లీ ఉంది. ఏంటి తట్టా ఇడ్లీ? ఓకే, పేపర్ ఇడ్లీ. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి కారపొడి ఇడ్లీ ఉంది, తవ్వ ఇడ్లీ ఉంది, ఫ్రైడ్ ఇడ్లీ ఉంది. సో ఇలా డిఫరెంట్ గా మా నాన్నగారి పేరుని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఆ ఐటమ్ మాత్రం చాలా జాగ్రత్తగా స్మూత్ గా డీల్ చేస్తాం. ఓ నైస్, సూపర్. సో అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇంకా అథెంటిక్ ఫుడ్లో మీరు ఇందాక కొన్ని ఐటమ్స్ చెప్పారు. నాకు తెలిసి నేను కూడా టేస్ట్ చేసిన కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకొన్ని ఐటమ్స్ గురించి కూడా మా వ్యూవర్స్ కోసం చెప్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు పూర్ణాలు, బొబ్బట్లు, హల్వా పూరి, చక్కెర పొంగలి, అలాగే ప్రతిదీ కూడా పాయసం గాని లేకపోతే గారెలు గాని అలసందల వడలు గాని ప్రతిదీ స్వీట్ గాని హాట్ గాని ప్రతిదీ కూడా రుచికి మారు పేరే SVR క్యాటరింగ్. వావ్. సో ఇన్నాళ్ళ నుంచి మీరు ఈ క్యాటరింగ్ ఫీల్డ్లో మంచిగా వెళ్తున్నారు, పెద్దవి చిన్నవి అని. మీరు ఎక్కువగా ఇబ్బంది అయ్యే సందర్భాలు ఏంటి? ఇబ్బంది పడే సందర్భాలు అంటే ఫస్ట్ ముందు రోజు మండపానికి వెళ్తాను అనమాట. అక్కడ చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది. ఏమేమి ఉంటాయి? సో అక్కడ ఫంక్షన్ జరిగింది అనుకోండి, ముందు ఉన్న క్యాటర్ ఖాళీ చేయడు. చాలా స్ట్రగుల్ అనమాట. వాళ్ళు ఖాళీ చేసేదాకా వెయిట్ చేయాలి. మీకు సర్దుకోవడానికి, కుకింగ్ స్టార్ట్ చేయడానికి కుదరదు. సో దాని వల్ల ఏమవుతుందంటే లేబర్ కాస్ట్ ఆఫ్ పెరిగిపోతుంది. సో టైం కూడా ఎక్కువ మెర్జ్ అయిపోతుంది. అదే ఆబ్వియస్లీ మీరు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో వెళ్ళి స్టార్ట్ చేయాలంటే ముందు వాడు ఖాళీ చేయుడు, వాడిని మళ్ళీ చేయించి మళ్ళీ మీరే స్టార్ట్ చేయడం ఆబ్వియస్లీ లేట్ అవుతుంది. ఫుడ్ అందించే సర్వీస్ లేట్ అవుతుంది. ఆ అందించడంలో లేట్ అవ్వకూడదని చాలా వరకు ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ టైంలో ఫంక్షన్ ఉందా లేదని ముందు రోజే గ్యాదర్ చేస్తాం. ఓకే, అయినా సరే మనం కస్టమర్ కి ఆ టైం మార్నింగ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి. 8:30కి కరెక్ట్ గా ప్లేట్ లో బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇవ్వాల్సిందే. అంతే. అంటే ఒకవేళ మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధం లేదు. సో మీరు కమిట్మెంట్ ఇచ్చారు, ఆ టైంకి మీరు బ్రేక్ఫాస్ట్ డెలివరీ చేయాల్సిందే. వెరీ నైస్. సో అలాగే ఇంకా జనరల్లీ ఫుడ్ సప్లై విషయంలో మీరు తెచ్చుకునే దగ్గర నుంచి మ్యాన్ పవర్, వడ్డించే దగ్గర కానివ్వండి, లాట్ ఆఫ్ ఉంటాయి. వడ్డించే చోట బాబు సాంబార్ అన్నట్లు అదేముండదు సార్. అంటే ఎప్పుడో వస్తారు సార్, ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు తగులుతారు, అది సహజం. ఎందుకంటే అది మాకు మేము చెప్తాం, ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్తాం. అందరినీ కూడా స్టార్ట్ చేసే 10 నిమిషాల ముందే అందరినీ నుంచోబెట్టి ఎవరేమైనా గబాల్మని ఎవరైనా మీరు గాని వాళ్ళు గాని పొరపాటును కూడా వాళ్ళు ఏమైనా అన్నా సరే మీరేమనద్దు, నేను మాట్లాడతాను, నాకు చెప్పండి, నేను చెప్పి నేను ఎవ్రీథింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అక్కడే ఉంటాను అనమాట. ఓకే, జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. ఓకే. సో అంటే జనరల్ ఇప్పుడు మీరు చెప్పారు కదా వాళ్ళు ఏమన్నా అన్నవి జనరల్ గా వచ్చే థింగ్స్ ఏంటి అంటే ఆ వడ్డం దగ్గర జరిగే సందర్భం?
వడ్డన్ దగ్గర వచ్చే సందర్భం ఏంటంటే వాళ్ళకి ట్రైన్ టైం అయిపోతుందనో, ఓకే లేకపోతే వేరే ఏదో ఇతర అవసరాలు ఉండవు, వాళ్ళు కంగారు పడతారు అనమాట. ఆ కంగారుని మా మీద చూపిస్తారు. అంటే నెక్స్ట్ ఐటమ్ వచ్చేయమని ఇక్కడ ఏమవుతుందంటే సాంబార్ వెళ్ళే ప్లేస్ లో పెరిగెళ్తే ఏమవుతుంది, అందరూ అదే ఫ్లో లోకి వెళ్ళిపోతారు, ఇబ్బంది అవుతుంది. ఆ ఫ్లో వాళ్ళు అర్థం చేసుకోరు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు అంతే. ఓకే, కొన్ని చోట్ల జరుగుతుంటాయి, అది సహజం, మేము కస్టమర్ కి చెప్పుకోవడం జరుగుతుంది. సో అది విషయం. దెన్ ఇప్పుడు వడ్డం దగ్గరకు వచ్చాము. సో అసలు కుకింగ్ దగ్గర అసలు స్టార్టింగే మీకు వచ్చే ఇష్యూస్ ఏముంటాయి, జనరల్ గా వచ్చే ఇష్యూస్ అంటే ఏముండదు సార్, ఇందులో ఒక 5-6 రకాల గ్రూప్స్ ఉంటాయి అనమాట క్యాటరింగ్ లో. టిఫిన్ ఐటమ్ వేరు, మామూలుగా భోజనం వేరు, ఫుడ్ ఐటమ్ మళ్ళా చైనీస్ ఐటమ్ వేరు, రోటీస్ వేరు, తర్వాత టిఫిన్ ఐటమ్స్, నైట్ టిఫిన్ ఐటమ్స్ వేరు, మార్నింగ్ టిఫిన్ వేరు, మధ్యాహ్నం లంచ్ వేరు. ఇలాగా ఎవరు వాళ్ళు పని చేసుకొని వెళ్ళిపోతారు తప్పితే ఎవరి దాంట్లో ఎవరు కూడా ఇంటర్ఫీల్ అవ్వరు. ఓకే, ఎందుకు అడిగాను అంటే ఇవన్నీ కూడా కొద్దిగా వ్యూవర్స్ కి తెలిస్తే మీరు పడే కష్టాలు ఏంటి అనేది తెలిస్తే నెక్స్ట్ టైం నుంచి కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేస్తారని ఒక ఉద్దేశం. సో ఈ ఈవెంట్లు, పెద్ద పెద్ద ఈవెంట్లు ఇవన్నీ కూడా మీరు బాగా నలిగిపోయి ఉన్నారు, మాకు అర్థమైపోయింది. సో కమింగ్ టు డివోషనల్ వాటిలో ఈ ఫెస్టివల్స్ ఇవి జరుగుతూ ఉంటాయి కదా. సో ఫెస్టివల్స్కి మీరు ఎలా మీరు అప్రోచ్ అవుతారు వాటికి? ఫెస్టివల్స్ అంటే ఇప్పుడు ఉన్న మన హిందూ ఫెస్టివల్స్ అన్నిట్లో కూడా ఏంటంటే అతి ముఖ్యమైనది వినాయక చవితి. ఓకే, శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాడు ఖచ్చితంగా అతి ముఖ్యమైనది. లేడీస్ కి ఆ 2 రోజులు అసలు కుదరదు. అవును. సో ఆ 2 రోజులు నేను ఏం చేసామంటే ప్రసాదం కిట్స్ అని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో డిఫరెంట్ గా మనం ఒక 5 రకాల ప్రసాదం ఆ రోజు మనం ఏర్పాటు చేసి ఇవ్వడం, మార్నింగ్ 9:30 కల్లా ఇవ్వడం మా బాధ్యత. ఇలాగా ఒక 2020 నుంచి స్టార్ట్ చేశా. సో విజయవాడలో ఫస్ట్ టైం నేనే స్టార్ట్ చేశా. ఏది ఈ ప్రసాదం కిట్స్ అనేది. ప్రసాదం కిట్స్ ఏమేమి ఇస్తారు దాంట్లో? 11 పూర్ణాలు, 11 గారెలు, చక్కెర పొంగలి, పులిహార, రవ కేసరి. ఓకే, సో క్లియర్ గా ఏంటంటే ఏమైనా ఫెస్టివల్ రోజు కూడా ఏమైనా కావాలి అంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉమెన్స్ కి ప్రసాదం కిట్స్ వచ్చేస్తాయి ఇంటికి డెలివరీ. ఇంకా అలాగే ఇంకా ఏమన్నా కొత్తగా మీరు ఏమన్నా అంటే ట్రై చేస్తున్నాను. మేబీ ఇంకోటి కొత్తగా ఆలోచన ఒకటి ఉంది, 1 year పట్టుద్ది అనమాట. సో అది మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ మీ ముందు ఇలాగనే ఇంటర్వ్యూ తీసుకుంటారు కాబట్టి ఇంకోసారి ఖచ్చితంగా అప్పుడు మీకే రివ్యూ చేస్తాను. మరోసారి నా ప్రయాణంలో మీ జర్నీ కంటిన్యూ ఫార్వర్డ్ చేద్దాం అంటారా? ఇంకేమైనా కాంబో ప్యాక్స్ ఏమైనా ఉన్నాయి అంటే ప్రసాదం కాకుండా ప్రెసెంట్ అయితే ప్రేమి లేదు. ఓకే, అంటే ఒక 1 year నుంచి కొద్దిగా మేము ఆపేసాం అనమాట. ప్రసాదం అనేది కిట్స్ అనేది ఆపేసాం. ఎందుకంటే స్టాఫ్ పండగ ఫెస్టివల్స్ లో మేము చేసుకోవద్దా అని చెప్పి రావట్లేదు అనమాట. సో దాని వల్ల ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఏంటంటే ప్రసాదం కిట్స్ మనం ఓన్లీ ఆపేసాం. ఓకే, సో అసలు మిమ్మల్ని క్లయింట్స్ అంటే కస్టమర్స్ ఎలా అప్రోచ్ అవుతారు? మీకు ఎలా తెలుస్తుంది అక్కడ ఈవెంట్ జరుగుతుంది అనేసి? మనకి ఏంటంటే ఈ నాన్నగారి నుంచి నేను చేయడం జరుగుతుందని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అలాగే ఆ కస్టమర్ ని ఎవరిని కూడా వదులుకోకుండా జాగ్రత్తగా 1 to 1 అలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తూ అలా దినదిన అభివృద్ధి చెందుతూ నా గ్రోత్ నేను పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది అనమాట. సో మీ క్లయింట్ బేస్ కూడా మీరు పెంచుకుంటూ వచ్చారు. సో మీకు వాళ్ళంతా ఆటోమేటిక్ గా మీకు కాల్స్ వస్తూ ఉంటాయి, మీరు సెపరేట్ గా ఎత్తుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ మధ్యలో ఏంటంటే ఈ మధ్య కొత్తగా వచ్చారనమాట కమిషన్ బేసిక్. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఉంది, చేస్తావా, నాకు కమిషన్ ఇస్తావా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కూడా ఉన్నారన్నమాట. దీంట్లో కూడా ఇలా కూడా ఉన్నారు. ఈ మధ్య కొత్తగా క్యాటరింగ్స్ రావడం కారణం కూడా సగం అదే. వాళ్ళకి తెలియక ఒప్పుకోవడం, తర్వాత ఇబ్బంది పడుతున్నారు, ఆ తర్వాత మళ్ళీ మా దగ్గరకు వస్తారన్నమాట. మా క్లయింట్ నే తీసుకెళ్తారు. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, మళ్ళీ మా దగ్గరికి వస్తారు. అయినా సరే బాధ్యతగా మళ్ళా మేము మా ఇంట్లో ఫంక్షన్ అని ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ నాకు ఆ క్వశ్చన్ ఉంది సార్, ఏంటంటే ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒకటి, ఈ ఫుడ్ క్యాటరింగ్ సెక్టార్లో ఒకటి, ఫోటోగ్రఫీ సెక్టార్లో ఒకటి, మిడిల్ మెన్స్ ఎక్కువ ఉంటారు జనరల్గా. సో వాళ్ళు ఏమి ఉండదు, కానీ వాళ్ళు కార్డు వేసుకుని ముందు, అలాగే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా చాలామంది, మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఓ కార్డులో వేసేస్తారు, మేము ఇది చేస్తాం అని. ప్రమోషన్ మాత్రం వాళ్ళు చేసుకుంటారు.
క్లయింట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరికో ఒకరికి ఇచ్చి చేయిస్తూ ఉంటారు. అది చాలా ఇబ్బందికరమైంది కదా. సో మీరు అడిగిన పాయింట్ మంచిదే అడిగారు. ఇప్పుడు అసలు ఏమీ తెలియదు, వాళ్ళకేం తెలియదు. సీనియర్స్ ని ఎత్తుకుంటారు, సీనియర్స్ దగ్గరికి వస్తారు, సార్ ఇలా ఒప్పుకున్నాం మీరు చేయండి అని అడుగుతారు. చేస్తే ఒక బాధ, చేయకపోతే ఒక ఇబ్బంది. ఈ రెండు ఇబ్బందులు అధిగమించుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి. సో మేము ఒక ప్రైజ్ చెప్తాం వాళ్ళకి, ఆ ప్రైజ్ మీద కస్టమర్ కి బడ్డనయ్యేటట్టుగా చేసి చెప్తారు. కస్టమర్ కూడా పాత వాళ్ళని ఎవరిని నమ్మరు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక 20%, 30% ఏంటంటే మమ్మల్ని నమ్మరు అనమాట, మధ్యవర్తులనే నమ్ముతారు. సో వాళ్ళకి ఇవ్వడం జరగడం, వాళ్ళు నష్టపోవడం, తర్వాత తెలుసుకుని తర్వాత బాధపడతారు. సో చాలా బాగుంది మీరు చెప్పింది. సో మన దగ్గర అయితే మిడిల్ మ్యాన్ అనేది లేదు, అన్ని మనకున్న మంచి క్వాలిటీ కస్టమర్ బేస్, మీరు కష్టపడి ఇన్నాళ్ళ నుంచి సంపాదించుకునే బేస్ మాత్రమే. సో దెన్ కమింగ్ టు సోషల్ సర్వీస్. సో నాకే తెలుసు మీరు చాలాసార్లు పంచినట్లుగా, మేము కూడా చాలాసార్లు టేస్ట్ చూసాము. ఓకే, డిఫరెంట్ ఐటమ్స్. ఏంటి సోషల్ సర్వీస్ మీద మీ అభిప్రాయం ఏంటి, ఎలా చేస్తుంటారు? సర్వీస్ అనేది ఖచ్చితంగా చేసి తీరాలి. నెలలో ఒక 2 days or 3 days ఖచ్చితంగా సోషల్ సర్వీస్ చేస్తాం. నేను వాసవి క్లబ్ లో ఉన్నాను అనమాట. నెలలో ఒక 3 రోజులు ఖచ్చితంగా సోషల్ సర్వీస్, ఏదో ఒకటి ఫుడ్ పంచడం గానీ, సర్వీస్ చేయడం గానీ, లేకపోతే వృద్ధాశ్రమాలకు గానీ, సో ఏదో ఆ నెలలో 3 రోజులు ఖచ్చితంగా చేయడం అయితే జరుగుతుంది. చేస్తుంటారు రెగ్యులర్ గా, మంత్లీ 2 or 3 days. ఒకవేళ నాకు కుదరకపోయినా సరే పలానా చోట ఆ అమౌంట్ కట్టండి మన పేరు. అదే అడుగుదాం అనుకున్నాను, మీకు అసలు కుదురుతుందా అని. ఒకసారి కుదిరిద్ది, ఒకసారి కుదరదు. కుదరకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు అయితే ఫుడ్ పంపించడమా లేకపోతే మనీ కట్టడమా, రెండిట్లో ఏదో జరిగిపోతుంది. వెరీ గుడ్, వెరీ నైస్. సో యాక్చువల్లీ ఇందాక నుంచి నాకు ఒక క్వశ్చన్ అలా మైండ్ లో ఉండిపోయి ఉంది, ఆ పురుగు బయటకు పోవాల్సిందే. ఎప్పుడైనా ఈ 15 years దాంట్లో, అంటే మీకు 10 మంది ఉన్నారు, చేస్తున్నా అన్నారు, అంత బాగుంది. కరెక్ట్గా ఆ టైంకి వంట చేసే మాస్టర్ రాక మీరు ఎక్కి మొదలు పెట్టినవి ఏమైనా ఉన్నాయా సందర్భాలు? 4-5 ఉన్నాయా? దాని గురించి చెప్పండి కదా. ఏముంది, తెలియదు ఏముంది. వాళ్ళ రోజున వర్కర్ ఏంటంటే సో ఆల్కహాల్ కి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నాడు అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే అప్పుడప్పుడు ఇబ్బంది పెడతారు, అప్పుడప్పుడు ఎక్కి వంట చేయడానికి కూడా జరుగుతుండదు, అప్పుడప్పుడు తప్పదు, అది బాధ్యత. ఓకే, సో అన్ని కూడా మీరు ఫైనల్ గా ఏదైనా ఈవెంట్స్, ఇది ఫుడ్ దాంట్లో టేస్ట్ ఫైనలైజ్ చేసి ఆ క్వాలిటీ చెక్ చేసేది ఎవరు? నేనే. మీరే? నాకు నచ్చితేనే దాని ఫుడ్ సర్వీస్ జరుగుతుంది, లేదా తీసేయండి అంతే. కస్టమర్ ఇది పెట్టలేదు అని అడిగాడు అనుకోండి, సో కొన్ని రీజన్స్ వల్ల పెట్టలేదని నేను సర్ది చెప్పుకోవడం జరుగుతుంది. అంతేగాని చేసేసాము వేస్ట్ అవుతుంది అనేసి, వేస్ట్ అయినా పర్వాలేదు కానీ క్వాలిటీ లేని ఫుడ్ పెట్టడం అనవసరం. వెరీ గుడ్. సో ఫైనల్ గా వాట్స్ యువర్ డ్రీమ్ ఫర్ కమింగ్ ఇయర్స్? ఎలా ఉండాలనుకుంటున్నారు SVR Caterers? మిస్టర్ సునీల్ గారు. నా డ్రీమ్ అయితే విజయవాడలో ఒక రేంజ్ ఆఫ్ పొజిషన్ లో ఉన్నా, కానీ top 1 లో ఉండాలని నా కోరిక. వావ్, ఎదగాలి. ఓకే, అంతే, ఎదగాలని ఆశిస్తున్నా. ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని మా తరపు నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.